అండి, వెల్కమ్ టు స్టార్టర్స్. టుమారో నిఫ్టీ అనాలిసిస్ ఒకసారి చూద్దాము. టుడే ఆల్రెడీ మనమైతే చెప్పాము 22,800 లెవెల్స్ అయితే స్ట్రాంగ్ సపోర్ట్గా వర్క్ చేస్తుంది అండ్ ఇక్కడ ఎంట్రీ ఆపర్చునిటీ దొరికితే తీసుకోవచ్చు అని చెప్పి, అలాగే ఇదే కాల్స్ని మనమైతే గ్రూప్లో కూడా ఇచ్చాము అండ్ మన వాళ్ళు మంచి టార్గెట్స్ని కూడా బుక్ చేశారు. అండ్ టుమారో అనాలిసిస్ ఒకసారి చూద్దాము. నేనైతే ఒకసారి సిపిఆర్ని ప్లాట్ చేస్తున్నాను. టుమారో సిపిఆర్ వచ్చేసి వైడ్ సిపిఆర్ ఉంది. సో విచ్ ఇస్ వైడ్ సిపిఆర్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా, వైడ్ సిపిఆర్ అంటే మార్కెట్ రేంజ్ బాండ్లో కానీ సైడ్ వేస్లో కానీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. నారో సిపిఆర్ ఉంటే ట్రెండీగా ఉంటుంది. అండ్ ఈ సిపిఆర్ గురించి నేనైతే ఒక వీడియో అయితే డీటెయిల్గా చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ లెవెల్స్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మార్కెట్లో ఎప్పుడైనా సరే 3 సినారియోస్ ఉంటాయి. ఒకటి గ్యాప్ అప్, 2 గ్యాప్ డౌన్, 2 వచ్చేసి ఫ్లాట్గా మార్కెట్ ఓపెన్ అవ్వడం. సో ఇప్పుడు టుమారో వచ్చేసి మార్కెట్ గ్యాప్ అప్ అయితే ఏం చేయాలి, గ్యాప్ డౌన్ అయితే ఏం చేయాలి, అండ్ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఏం చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. మార్కెట్ గ్యాప్ అప్ అవుతే ఎయిదర్ ఈ సపోర్ట్ దగ్గర కన్నా రావాలి, లేదంటే రెసిస్టెన్స్ దగ్గర కన్నా వెళ్ళాలి. సో ఈ మధ్యలో ఎక్కడైనా ఓపెన్ అయ్యిందనుకోండి, వెయిట్ ఫర్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్, అంతవరకు మనమైతే ట్రేడ్ చేయకూడదు. అండ్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, 22,800 లెవెల్స్ని రెసిస్టెన్స్గా ఉంది కాబట్టి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కిందికన్నా రావాలి. 22,970 లెవెల్స్ రెసిస్టెన్స్ తీసుకొని కిందికన్నా రావాలి, లేదంటే ఇక్కడే కన్సాలిడేట్ అవుతూ పైకన్నా బ్రేక్అవుట్ ఇవ్వాలి. అండ్ అలా కూడా కాకుండా ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ప్రైస్ యాక్షన్ని బట్టి ఈ లెవెల్స్ని బ్రేక్ చేస్తే అప్ సైడ్కి, ఈ లెవెల్స్ని డౌన్ సైడ్కి బ్రేక్ చేస్తూ ఏదైనా ప్రైస్ యాక్షన్ ఫామ్ అయితే డౌన్ సైడ్కి ఎంట్రీ ఇస్తాం. అంటిల్ అండ్ అన్లెస్ మనమైతే ఇక్కడ ఈ సిపిఆర్ మధ్యలో ట్రేడ్స్ అయితే చేయము. ఎందుకంటే ఇంత వైడ్ సిపిఆర్ ఉంటే డెఫినెట్గా మార్కెట్ సైడ్ వేస్ కానీ రేంజ్ బాండ్ కానీ ఉంటుంది. కాకపోతే రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఏదైనా ఒక మంచి మూవ్ అయితే మనకి రావచ్చు, ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా సేమ్ అండి. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎయిదర్ వెయిట్ ఫర్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్, అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చి ఇట్లా డౌన్ అవ్వడమా, లేదంటే లోవర్ హౌస్ ఫామ్ అవ్వడమా, లేదంటే అప్ సైడ్కి బ్రేక్ ఇచ్చి ఇక్కడ ఏదైనా కన్సాలిడేట్ అవ్వడం. ఒకవేళ ప్రైస్ కనుక ఇక్కడ ఫ్లాట్గా కనుక ఓపెన్ అయితే ఇక్కడ ఫామ్ అవుతున్న ప్రైస్ యాక్షన్ని బట్టి మనమైతే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేస్తాము. ఒకసారి సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్లో కూడా ఒకసారి సిపిఆర్ని అయితే ప్లాట్ చేస్తున్నాను. సెన్సెక్స్ కూడా వైడ్ సిపిఆర్ ఉంది, విచ్ ఈజ్ మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉండడానికి అవకాశం ఉంది. సో రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎట్లా బిహేవ్ చేస్తుంది, లెవెల్స్ని బ్రేక్ చేస్తుందా లేకపోతే ఫేక్ అవుట్స్ అవుతున్నాయా అనే దాన్ని బట్టి మనమైతే ట్రేడ్స్ ప్లాన్ చేస్తాము. ఏదైనా మంచి ఆపర్చునిటీ ఉంటే నేను డెఫినెట్గా గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి ప్రీమియం గ్రూప్లో డైలీ మంచి యాక్యురేట్ కాల్స్ ఉన్నవి మాత్రమే ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఓన్లీ 2 to 3 ట్రేడ్స్ మాత్రమే ఇస్తాము, అంతకుమించి మనమైతే ట్రేడ్స్ అయితే ఎక్కువ ఇవ్వము. సో రేపు మార్కెట్ సెన్సెక్స్ 76,050, 76,100 ఈ లెవెల్స్లో కనుక మార్కెట్ కనుక ఉంటే కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ దీని రెసిస్టెన్స్ ఫేస్ చేసి కిందకి వచ్చినా కానీ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంటిల్ అండ్ అన్లెస్ మీరైతే మీకు డబుల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయొద్దు. బిగినర్స్ అయితే మ్యాక్సిమం చూడండి. హీరో ట్రేడ్స్ అలాంటివి ప్లాన్ చేసేవి మాత్రం ఆఫ్టర్నూన్ సెషన్లో చేయండి, మార్నింగ్ సెషన్లో కాదు. ఒకవేళ మంచి మూవ్స్ కనుక మార్నింగ్ సెషన్లో వస్తే కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీస్ తీసుకోండి. అంతేకాని గ్రీన్ క్యాండిల్ పడిందని సిఈ, రెడ్ క్యాండిల్ పడిందని పిఈ ఇలాంటి ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయొద్దు. ఈరోజు మార్కెట్స్ లేకున్నా కానీ రేపైనా మార్కెట్స్ ఉంటాయి, కానీ మన క్యాపిటల్ మాత్రమే ఉండదు. సో అందుకు చూసి జాగ్రత్తగా చేయండి. టేక్ కేర్, ట్రేడ్ సేఫ్. లెవెల్స్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఒకసారి ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్లో జాయిన్ కండి. థ్యాంక్ యూ. టేక్ కేర్, ట్రేడ్ సేఫ్. కంటెంట్ నచ్చితే
ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.